తీసిన నిన్న మొత్తం తీసుకున్నా. ఏప్రిల్ 1 తర్వాత ఆప్షన్ పెట్టారు. మరియు లైసెన్స్ ఫీజులు చెల్లించి చెల్లించని యజమానులపై మున్సిపల్ చట్టం 2025-2026 ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నందున ఆస్తి పన్నులు, నల్లా బిల్లులు మరియు ట్రేడ్ లైసెన్స్ ఫీజులు చెల్లించి జగిత్యాల పట్టణాభివృద్ధికి తోడ్పడగలరని మనవి. పన్నులు చెల్లించని యజమానులపై మున్సిపల్ చట్టం 2019 ప్రకారం తగు జగిత్యాల మున్సిపల్ చట్టం 2019 ప్రకారం తగు చర్యలు తీసుకునబడునని తెలియజేయడమైనది. ఇట్లు కమిషనర్ పురపాలక సంఘం జగిత్యాల. ప్రకటన. జగిత్యాల పట్టణ ప్రజలకు తెలియజేయనది ఏమనగా 2025-2026 ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న లైసెన్స్ ఫీజులు చెల్లించి 2026 ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నందున ముఖ్య ప్రకటన. జగిత్యాల పట్టణ ప్రజలకు తెలియజేయనది ఏమనగా 2025 కమిషనర్ పురపాలక సంఘం జగిత్యాల. ముఖ్య ప్రకటన. జగిత్యాల పట్టణ ప్రజలకు తెలియజేయనది ఏమనగా 2025-2026 ఆర్థిక సంవత్సరం మార్చి 31కి ముగుస్తున్నందున మనందరికీ తెలుసు జగిత్యాల పట్టణంలో ప్రాపర్టీ ట్యాక్స్ కావచ్చు, షాప్ రెంట్స్ కావచ్చు, ఇతర కలెక్షన్స్ ఏవైనా మున్సిపాలిటీ నుంచి బకాయిలు పడ్డ వాళ్ళు వెంటనే చెల్లించాలి. 31 లోపు చెల్లించకపోతే బకాయిలు పేరుకుపోవడం వల్ల మన మున్సిపాలిటీ యొక్క అభివృద్ధికి ఆటంకంతో పాటు మనకు చాలా మనం రెగ్యులర్గా చేసేటటువంటి మెయింటెనెన్స్ అంటే స్ట్రీట్ లైట్ మెయింటెనెన్స్ కావచ్చు అండ్ వాటర్ సప్లై కావచ్చు, ఏది ప్రజలకు ఎట్లాంటి మౌలిక సదుపాయాలు మనం కల్పించాలన్న ఒక బేసిక్ ఫండ్ అనేది మనకు అవసరం ఉంటుంది. సో ఆ ఫండ్ని కలెక్ట్ చేయడానికి ఖచ్చితంగా మున్సిపాలిటీకి ఆదాయాన్ని సమకూర్చుకోవడానికి రెవెన్యూ సోర్సెస్గా ఈ ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్ కావచ్చు, షాప్ రెంట్ కలెక్షన్ కావచ్చు, ఇవన్నీ మనకు ఉపయోగపడతాయి. ఇదివరకే వీళ్ళకి నార్మల్ నోటీస్ ఇష్యూ చేయడం జరిగింది, రెడ్ నోటీసెస్ ఇష్యూ చేయడం జరిగింది. అండ్ ఎంతకీ వినకుండా ఏరియర్స్ అట్లనే వీళ్ళు కట్టకుండా సంవత్సరాలు పెండింగ్ పెట్టడం వల్ల ఏవైతే చాలా ఎక్కువ మొత్తంలో బకాయిలు ఉన్నాయో అవి సీజ్ చేయడం కూడా జరుగుతుంది. అండ్ వాటి మీద చట్టరీత్యా మేము ఎట్లాంటి చర్యలు తీసుకుంటామో కూడా తీసుకుంటాం. దయచేసి పట్టణ ప్రజలందరూ గమనించాలి. ఏం డ్యూస్ ఉన్నా వెంటనే 31 లోపు క్లియర్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. మొత్తం మా మున్సిపాలిటీ యొక్క మన పురపాలక సంఘ అభివృద్ధికి సహకరించాలని చెప్పి కోరుతున్నాను. థ్యాంక్ యూ.